దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, ఈ దినము ఉదయకాలం నుండి సాయంకాలం వరకు అనేక రీతిలుగా పనిపాటల్లో, ప్రయాణముల్లో అనేక విధములుగా మీరు ఆలోచిస్తూ, అలసిపోతూ, దేవునిని తలస్తూ అనేక రకాలుగా ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం నిమిత్తం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ సమయంలో నీ లేఖనాన్ని బట్టి ప్రభా మేము ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదలను, నీ ఆలోచన క్రియలను మాకు దయచేసి మమ్మల్ని బలపరచు నడిపించమని, నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల దయ చూపించమని, నీ దేన దాసుడి నన్ను నీ సెలువు చాటిని మరుగుపరిచి మీరే నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని దేవా, ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతూ, కీర్తించబడుతూ, ఆరాధించబడుతూ, స్తుతించబడుచున్న ఓ ప్రభువా, నీకు వందనాలు. ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యమును పరిశుద్ధుడు అని ఆరాధించబడుచున్న తండ్రి, నీకు స్తోత్రాలు. తండ్రి, అన్ని వేళలా అంతటా నీ ఆత్మ నడిపింపును, నీ సన్నిధి కాపుదలను సమకూర్చి నడిపించి బలపరచుమని త్రియేక దేవుని నామమున అడుగుచు బ్రతిమాలి స్తుతిస్తూ ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము, పరిశుద్ధాత్మ ఆదరణ తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియాల దేవుని బిడ్డలారా, ఈరోజు పాఠము మరి కనిపెట్టుట అనే విషయంలో అనేక రకాలుగా మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఒక భక్తుడు కనిపెడుతున్నాడు దేవుని యొక్క విషయంలో. ఎలాగూ కనిపెడుతున్నాడు అని చూసినప్పుడు అపోస్తలుల కార్యము 14:7 మనం గమనించాలి. లుస్త్రాలో బలహీన పాదము గల ఒకడు ఉండెను. అతడు పుట్టును మొదలుకుని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉండేవాడై ఉన్నాడు. అతడు పౌలు మాట్లాడు విని పౌలు అతని వైపు తేరు చూసి స్వస్థత పొందుటకు అతను విశ్వాసం గ్రహించి నీ పాదములు మోపి సరువుగా నిలుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగిరి. ప్రియులరా, ఇక్కడ విశ్వాసముతో ఈ వ్యక్తి కుంటివాడై ఉన్నాడు. పుట్టుకతోటే కుంటివాడై ఉన్నాడు. అతడు విశ్వాసముతో దేవునికి మొరపెట్టాడు. ఈరోజు పాఠము మరి నిన్న కనిపెట్టడం, మొన్నేమో మొరపెట్టడం అనే మాటలు విన్నా. ఈరోజు ప్రియులారా, దేవుని బిడ్డలారా, స్వస్థత అంటే మనుషులకి చాలా రకాల స్వస్థతలు అవసరం ఉన్నాయి. భూలోకంలో రోగం వచ్చుచున్నది. వచ్చే వరకు కూడా ఏ మనుషుడు కూడా దేవుడు ఉన్నాడని గ్రహించడం మర్చిపోయాడు. ఇక్కడ ఈ వ్యక్తి పౌలు గారు వస్తున్నాడని గ్రహించి మొదట కనిపెట్టి తర్వాత ప్రార్థన చేశాడు. కాబట్టి స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నాడు. పౌలు గారు అతనిలో ఏం చూశాడంటే తనలో పశ్చాత్తాపం చూశాడు, అతనిలో నమ్మకాన్ని చూశాడు, అతనిలో విశ్వాసాన్ని చూశాడు, అతనిలో కనిపెట్టే విధానమును, అతడు కోరుకునే విధానము చూసి గమనించి లెగమని, యేసు నామములో లేచి నిలబడి అని చెప్పగా తన శీలమండులతో సహా దిగ్గున లేచి నిలబడును అని ఉంది. అంటే ఎంతవరకు దేవుడు అతడిని బలపరిచాడు అనేది మనం గ్రహిస్తే ప్రియులరా, దేవుడు ప్రతి వ్యక్తికి సాక్ష్యాన్ని ఇచ్చాడు.
ప్రతి మనిషికి ఈ భూలోకంలో సాక్ష్యం ఉంది. ఈ సాక్ష్యముతో ఎక్కడికి వెళ్ళాలంటే పరలోకం వెళ్ళటానికి అవకాశం ఉంది. ఈ లోకంలో నువ్వేదైతే చేశావో, విశ్వాసంతో చేశావో, భక్తితో చేశావో, ప్రార్థనతో చేశావో, స్వస్థత కొరకు చేశావో తెలియదు, కానీ నీ సాక్ష్యం మాత్రం పరలోక రాజ్యం నీతో పాటు ప్రయాణం చేస్తుంది భూలోకం నుంచి. అది మంచి అయినా చెడైనా, గొప్ప కార్యమైనా, దేవునికి సాక్షిగా అయినా సరే సాక్ష్యాన్ని నిన్ను విడిచిపెట్టదు. ఎందుకంటే నీ పైన నీతోటి నడిచేది ఏదైనా ఉంది ఈ లోకంలో అంటే అది సాక్ష్యమేనండి. ఇక్కడ ఇతడు మొరపెట్టాడు, దేవునికి ప్రార్థన చేశాడు, ఇతడు కనిపెట్టాడు. కాబట్టి ఇతనికి ఏం కలిగింది? స్వస్థత. ఈరోజు స్వస్థత కొరకు ఇంకా కొన్ని రోజులు బ్రతకాలి, ఇంకొక కొన్ని రోజులు జీవించాలనుకున్న వారు చాలామంది లోకంలో ఉన్నారు. కానీ మనలోకి వచ్చే శోధన ఏదైతే ఉందో, మన నోటి మాట వల్లనే ఆ శోధన అధికమవుతుంది. కొందరు చాలా సునయంగా మాటలు మాట్లాడితే చెవులు బెజ్జలు పడిపోతే అంత భయంకరంగా మాట్లాడుతున్నాం. అదేంటయ్యా, నువ్వు రక్షణ తీసుకున్నావు, బాప్తీసం తీసుకున్నావు, ప్రతి వారం దేవాలయంకి వెళ్తావు, ఎందుకయ్యా అంత అలా మాట్లాడుతున్నావు అంటే, అలవాటు అయిపోయింది సార్, ఏం చేయమంటారయ్యా అంటున్నాడు. అంటే దేవుని వాక్యము అలవాటు నుండి నేను తప్పించలేదు. అందుకే చాలామంది చెప్తుంటారు సేవకులు, నీ అలవాట్లన్నీ మానుకున్నాకే రక్షణ తీసుకో. ఇప్పుడు ఏమంటున్నారు? రక్షణ తీసుకుంటే వచ్చేసాయి, ఇచ్చేస్తాను, కాళ్ళలో ముంచి సెలక్రింప, కాళ్ళలో ముంచటమా, చెరువులో ముంచటమా, నీటిలో ముంచటమా అని అడిగేస్తున్నారు. అతడు తన అలవాట్లు మానుకున్నాడా లేదని గ్రహించడం. పూర్వకాలము ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఏమన్నారు? అబ్బాయి, నువ్వు కొన్ని మార్పులు చెందాలి, కొన్ని పద్ధతులు మార్చుకోవాలని ప్రభు చెప్పారు. నేను ఆల్రెడీ పద్ధతులు మార్చుకున్నాను, అన్నీ బాగానే చెప్పినట్టుగానే చేస్తున్నాను, ధర్మాలు చేశాను, అన్నీ చేశానంటే అప్పుడు అన్నారు ప్రభు, నీకు కూడా కొదువైనది ఏంటి అని అడిగితే, నీ దగ్గర ఆస్తుంది, అది అమ్మేసి బేదలకు పంచిపెట్టే, అప్పుడు నన్ను వెంబడించమన్నాడు. అతడు మొక్కలు చెట్లించుకుని వెళ్ళిపోయాడు యేసు ప్రభు దగ్గర నుంచి. ఈ లోకంలో స్వస్థత కావాలంటే ఆస్తులున్నా అంతస్తున్నా నీకు స్వస్థత రాదు. నీలో ఏముండాలి? కనికరం ఉండాలి, నీలో విశ్వాసం ఉండాలి, నీలో కనిపెట్టే తనము, నీలో భక్తి తనము నీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా స్వస్థత వస్తుంది. ఈ ఆడు స్వస్థత క్రియల కొరకు ఎక్కడ పెద్ద పట్టించుకోట్లా. వ్యాధి వస్తే ఏమంటున్నారు? ఏదో రకంగా వ్యాధి వచ్చింది అని. ప్రియులారా, కరోనా టైంలో ఎన్ని రకాలుగా ఏడ్చారో చాలామంది. ప్రియులారా, దేవుడు ఎవరిని ఉంచాలో వారినే ఉంచాడు. కరోనా నాకు హై లెవెల్ కరోనా వచ్చేసింది, మరణానికి చేరువవలసిన వాడిని దేవుడు తను ఎందుకు రక్షించుకున్నాడో తెలీదు, ఏదో కార్యము చేయబోతున్నాడనే విషయం నాకు అర్థమైంది. అందుకే నేను బ్రతికి మరలా మీ ముందు బట్ట కట్టుకుని ఇప్పుడు 4వ సంవత్సరం. ఎందుకు అంటున్నానంటే ప్రియులరా, స్వస్థత అనేది నాలోకి రావటం వలన దేవుడు ఆయన బిడ్డగా సాక్షిగా నిలబెట్టుకున్నాడు. ఇదైతే నేను గర్వంగా చెప్తాను. అయితే ఇక్కడ ఈ వ్యక్తి స్వస్థత పడినప్పుడు ఎలాగ ఉన్నాడు అనే భావం మనకు కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడు అనేది మనం గమనిస్తే ప్రియులారా, ఇక్కడ జన సమూహములు పౌలు చేసినది చూసి ఓ లొక్కలేని భాషలో దేవతల మనుష్య రూపములు దాల్చి మన యొద్దకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసి, అంటే చూసిన మనుషులు దేవుడు చేసిన కార్యం అంట్ల దేవదూతలు వచ్చి కార్యం చేసే సృష్టికర్తను అప్పటికే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడని తెలుసు. పౌలుకిని యేసుప్రభుకిని పెద్ద 100 సంవత్సరాలు తేడా లేదు. ఒక 10 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు అయి ఉండొచ్చు. అంతలోనే వీళ్ళు ఏమన్నారు? దేవదూత వచ్చింది అని అంటున్నారు. యేసుప్రభు కార్యములు చేశాడు, మరణించాడు, తిరిగి లేచాడని అప్పటికే అంతా తెలిసింది. అయితే ఈ రోజున మనం గమనించటం ఆలస్యమైపోతే దానికి పరిష్కారం మనమే గమనించాలి ప్రియులరా. అయితే మరొక వచనం చదువుతున్నప్పుడు అపోస్తుల కార్యమే 16వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు?
అని మనం గమనిస్తే ఈ 16వ అధ్యాయము ఈ 16వ వచనములో ప్రభు మాట్లాడుతున్న మాటలు మనం ఒకసారి శ్రద్ధ కలిగి ఆలోచించాలండి. ఆయన ఏమన్నారు అంటే, ఇక్కడ యేసు ప్రభు చెప్పే ప్రతి మాట కూడా ఆత్మ సంబంధమైన క్రియలుగా కనబడతాయి. ఇక్కడ అనేక విషయాలు మనం బైబిల్ గ్రంథములో చూడవచ్చు. మేము ప్రార్థనా స్థలము వెళ్ళుచుండగా పుతోను అను దెయ్యము పట్టినదై సోదు చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభము సంపాదించి ఒక చిన్నదిని మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మల్ని వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడు దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురం చేయటకు వచ్చి ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఇక్కడ ఒక చిన్నది దెయ్యం పట్టిన చిన్నది. ఆ చిన్నది ఆ యజమానులు ఏర్పరిచి మాయమంత్రాలతో దురాత్మ ఆ చిన్నదానిలోకి తెచ్చి ఆ చిన్నదాని చేత పలికించటం వల్ల మరి పాపములు కడిగేశారని చెప్పడం, దానివల్ల ఎంతో డబ్బు ఇలాగా వాళ్ళు సంపాదించుకున్నప్పుడు దైవజనులు చూసి ఆ చిన్నది వారిని వెంబడించి ప్రజల మధ్యకి వెళ్ళి అంటుంది, అక్కడికి వెళ్ళి వీరు సర్వోన్నతుడు దేవుని దాసులు, వీరు మీకు రక్షణ సువార్త చెప్పుటకు మీ మధ్యకు వచ్చారు, ఆయన మాటలు వినండి అని చెప్పి ఇక్కడ ఏమంటుంది అంటే, ఆమె ఎలాగో అనేక దినములు చేయుచుండును గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి చూచి, నీవు ఈమె వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యమును చెప్పును. వెంటనే ఆమెని వదిలిపోయెను. అంటే ప్రియులారు ఇక్కడ చూసారా, దేవునికి మొరపెట్టినప్పుడు స్వస్థత ఎలా పడుతున్నారు, ఎలా విముక్తిని పొందుతారు. దేవుని యొక్క స్వస్థత క్రియల కొరకు ఎదురు చూసేటప్పుడు ఆ పుట్టుకతో కుంటువాడైన అతనికి స్వస్థత వచ్చింది. ఈ చిన్న దానిని అడ్డం పెట్టుకుని అనేకులను మోసం చేసే నాయకులైన వారికి కూడా ఏమొచ్చిందంటే అక్కడ ప్రజలందరికీ విడుదల దొరికింది, స్వస్థత దొరికింది. అంటే వారందరూ కూడా ఏమంటే ఈ చిన్నదాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి యేసు నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను. అంటే యేసు నామములో ప్రార్థన మీరే చేసినా సరే, యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను, ఈ కార్యము నాకు జరుగును గాక అని మీరైనా అన్న దేవుడు ఖచ్చితంగా మీ పట్ల కార్యం చేస్తాడు. యేసు నామం అంటే మీకు జరిగిన సమస్తమును యేసు నామములో ఈ కార్యము జరుగును గాక అని స్పష్టంగా పలికితే సాతాను ఆ స్థలము నుండి నిన్ను దూరంగా విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అని బైబిల్ లేఖనం చెప్తుంది. నేను కూడా అనేక చోట్ల కార్యాలు చేసి ఉన్నాం. గనుక ప్రియులరా, దేవుడు మా ద్వారా అనేకమైన కార్యాలు కూడా ప్రకటించిన వాడై ఉన్నాడు. మేము కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు అనేకమైన కార్యాలు దేవుడు చేపించాడు. ఎందుకు చెప్తున్నామంటే ఇది సాక్ష్యంగా దేవుడు చేపిస్తున్న మా గొప్పతనం కాదండి. దేవుడు ప్రార్థన వాలినిచ్చిన వాడు ఆయనే, ప్రార్థన చేయమని చెప్పింది కూడా ఆయనే, వారి బాగు కొరకు వారి స్వస్థత కొరకు మీరు ప్రార్థించండి అని మాట్లాడేది కూడా ఆయనే. మేము ఆ స్థలంకి వెళ్ళటమే మా పని, నడిపించింది ఆయనే మమ్మల్ని. మేము అనుకోవచ్చు ఇంత గొప్ప ప్రార్థన చేస్తున్నారు, ఇంత గొప్ప మీరు బోధకులు కదా, నేను ఎవరైనా అలాగంటే మాత్రం నేనే మీలో ఒకడిని అంటాను. సేవకుడినైనా కానీ నాకు ప్రత్యేకమైన కుర్చీ వేయండి, అయితే కానీ మీలో ఒకడినే. మీరేమి తింటే అదే పెట్టండి అంట, నాకు ప్రత్యేకంగా ఏమి నేను కోరుకోను. ఎందుకంటే దేవుడు కార్యాలు చేసేది ఆయన, నా పని ఏముంది, నేను ఓటు మాట పలకటమే. నా ప్రయాణంలో ఓపికగా ఆయన కొరకు పనిచేయటకు నన్ను ఏర్పరచుకున్నాడని గ్రహించటమే నా పని. కార్యం చేసే పని ఎవరిదంటే దేవునిది. ఆయన పని ఆయన పిల్లల కొరకు నన్ను నడిపించాడు. వాళ్ళ పిల్లలను శాంతిపరచడం నా పని, ఆ పిల్లలు మనశ్శాంతిలో నడిపించటం నా పని, విశ్వాసంలో వారిని బలపరచడం నా పని, వారి విశ్వాసమును అధైర్యమును అనాలోచనను వారు ఆందోళన ఉన్నప్పుడు వారిని ధైర్యపరిచి అనాలోచన తొలగిపోయి
వారికి మనశ్శాంతి కలిగించటమే నా పని. అంటే అటువంటి ప్రార్థన నడిపింపు ఒక మనిషి రూపంలో వెళ్ళి, ఒక యాజకుడి రూపంలో వెళ్ళి, ఒక బోధకుడి రూపంలో వెళ్ళి వారికి ప్రార్థించేటమే నా పని. నేను అది చేశాను కదా, నాకు ఇది నువ్వు ఇలా చేయి, నేను ఇది చేస్తున్నాను, నేను వస్తున్నాను, నాకు అది వండి పెట్టండి. అయ్యో అయ్యగారు వస్తున్నారు, అయ్యగారు వల్ల నాకు ఇది జరిగింది, అయ్యో అయ్యగారు వల్ల మాకు ఇది జరిగింది అనుకునే భావం నాకు ఉండదు. ఏనాడు కోరుకోలేదు, కోరుకోను కూడా. ఎందుకంటే నన్ను నిలబెట్టిన వాడు, నేను ఏర్పరచుకున్నవాడు, అనేకమైన వ్యాధులండి బాధలుండి స్వస్థత ఇచ్చి నన్ను నిలబెట్టి సజీవ గుంపులో ఉంచిన ఆయనకి నేనేమి ఇవ్వగలను? ఇంత మాత్రం కూడా, అది కూడా నా ఇష్టమే అనుకుంటే నా అంత దుర్మార్గుడు, నా అంత దుష్టుడు, నా అంత పాపి ప్రపంచంలో ఉండడని నా మట్టుకు నేను మాట్లాడుతున్నాను. పిల్లలు గమనించండి, దేవుడు పని. అందుకే ఏ విశ్వాసులైనా, స్త్రీలైనా పురుషులైనా దేవుని పని చేసినప్పుడు వాళ్ళని చూసి అనేకలు ఆమెకులాగా మీరు చేయండి, ఆమెకులాగా మీరు ప్రార్థన చేయండి, ఆమెకులాగా దేవుని దేవాలయము శుభ్రపరచండి. దేవుడు నివసించే స్థలము మనము కాదు, ఆయన వచ్చుచున్న స్థలం. ఎంత పవిత్రత, ఎంత పరిశుద్ధత ఎలాగుండాలో ఒక యాజకుడు చెప్పవలసిన మాటలు చెప్పగా, మరి విశ్వాసుల్ని సీదరించుకోవటం, అసహించుకుంటే నేను చాలామంది దగ్గర వింటున్నాను. చాలామంది, ఒక యాజకుడు మా ఊర్లోనే ఉన్నాడు, యాజకుడు పిల్లలు అల్లరి చేసినప్పుడు ఏ బాబు అల్లరి చేయకుండా అని చెప్పడం వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. పైకి ఇంటర్నేషనల్ సేవకులు అంటున్నారు. బైబిల్ అనార్గాలుగా చెప్పుకోలే సేవకులు. వాక్యం ఎంత చెప్తే సుఖమేంటి? వారిలో నడవడిక సరిలేకపోతే వాక్యం ఫలిస్తుందా? ప్రియులారా, మేము మా ఊర్లో ఒకప్పుడు ప్రార్థించినప్పుడు కరెంటు లేదు, దీపాలు కొవ్వొత్తులటికిని తెల్లవారు 3 గంటలకు వెళ్ళేసి చిన్న ప్రార్థన ఒక గది ఉండేది, దేవాలయం. అదే మాకు అప్పట్లో, నా పెళ్ళయి కొత్తలో. అప్పటికే దేవుడు పెళ్ళైన సంవత్సరం తర్వాత నా సేవలో పిలిచాడు. ప్రియులారా, అప్పుడు మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియులారా, దేవుడు ఆ ప్రార్థన అన్నీ కూడా ఎక్కడ ఏమి జరుగుతుందో, ఎక్కడ ఎలాగ ఏమి జరుగుతుందో అన్నీ చూపించాడు. ఇప్పుడు నెరవేరుతున్నాయి అవన్నీ. నేను అక్కడ ఏమీ చేయలేకపోతున్నాం, కానీ వారంతటా వారు డెవలప్ చేసుకున్నారు. దేవుడు చూపించిన స్థలం, అదే స్థలంలో దేవాలయం కట్టారు. అయితే నేను గొప్పవాడినిగా, దేవుడు చూపించిన వాడు. మాకంటే ముందుగా ప్రార్థించిన భక్తులు ఆనాడు ప్రార్థన అంటే ఎంతో భయంతో ప్రార్థించేవారు. నా చిన్నప్పుడు ఎక్కువగా నాకు వినే ప్రార్థన ఏంటంటే, నాకు అప్పట్లో కనివ్వండి, ప్రార్థన వినడే పావునడా, ప్రార్థన మాకు నేర్పుము అనే పాటని ఎక్కువగా పాడారు. ఎందుకంటే చాలామంది అప్పట్లో చదువులు తక్కువగా చదువుకున్న తల్లులు తండ్రులు మా చిన్నతనంలో. అప్పుడు మేము ప్రభువుని నమ్ముకోలేదనుకోండి, ఈ పాటలు వినపడి. ఎందుకంటే ప్రియులారా, నేను వివాహం అయిన తర్వాత దేవుడు నాతో మాట్లాడిన క్రియలు ఈనాడు, నా నోటు ధర పలిగించి నాకు చూపించిన క్రియలు ఈనాడు అవి డెవలప్ అవుతుంటే, ఓహో దేవుడు అందుకే చూపించాడేమో. అందుకే చూచినది దాని కొరకు ప్రార్థన చేయము, కనుగొన్న దాని కొరకు నువ్వు, దానికి ప్రేరేపణ కొరకు, దాని అభివృద్ధి కొరకు నువ్వు ప్రార్థన చేయమని కోరారు అపోస్తలుడు. మన యోహాను గారు పరలోక రాజ్యంలో చూసింది రాయిటగా ఆలోచించినప్పుడు దేవుడు పరలోకను పిలిచి, అబ్బాయ్ రాయి, ప్రభువా రాయమంటావా? నేను రాయమంటున్నాను, రాయి అన్నారు. అప్పుడు ప్రకటన గ్రంథము 22 అధ్యాయాలు కలిగిన ఈ ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు సాతాను గడంట బల్లిములతో పొడిచినట్టుగా వాడు ఉంటుందంట వారికి, సాతాను గుంపుకి. అందుకప్పుడు ప్రకటన గ్రంథము చెప్పినప్పుడు చాలా సమయం పడుతుంది. అయినప్పటికీ దేవుని వాక్యము అపోస్తుడైన పౌలు ఇక్కడ యేసు నామములో నువ్వు ఈ అమ్మాయిని విడిచిపెట్టి వెళ్ళన్నాడు, ఆమెకు స్వస్థత కలిగింది. ఈరోజు నీవు నేను ప్రభు ఎడలు ఎలాగుంటున్నాం? మన గొప్పతనాన్ని పెంచుకుంటున్నామా? మనుషులం మీ గొప్పదాని లోకాన్ని పెంచుకుంటే నువ్వు సాధించుదే ఉండదు. దేవుని ఘనతను, నీ ఎదుట విశ్వాసులుగా ఉన్న వారి ఘనతను నువ్వు హెచ్చించినప్పుడు, వారికి ప్రార్థన నేర్పి, ప్రభు చూస్తున్నాడు, ప్రభు నీ వైపు ఉన్నాడు, ప్రభు చూస్తున్నాడని గమనించి అని గద్దింపుతో నువ్వు మాట్లాడినప్పుడు నిజమేనే ప్రభు ఉంటాడు. ఇక్కడ మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రభు ఉంటారు. సేవకులకు చేసే పనులో కానీ చాలా పవిత్రత కలిగి, పేత్రిగారు అక్క జ్వరముతో మంచాన పడింది, యేసుప్రభు వెళ్ళారు. ఎవరు ఆవిడంటే మా అత్తగారు అన్నాడు పేత్రిగారు.
చేయి పట్టుకుని జ్వరముకు పోవాలని ప్రార్థన చేయగా దిగ్గుని లేచి యేసు ప్రభుకు అక్కడికి వచ్చిన వారందరికీ శిష్యులందరికీ పరిచయం చేసింది. అటువంటి పని చేయాలి. అంతే తప్ప సావుకులారా విశ్వాసాలని చేదరించుకోకండి. విశ్వాసులు మీ పిల్లలు. నీ ఇంటిలో బిడ్డను నువ్వు చేదరించుకుంటావా? నీ సొంత బిడ్డను? నీ సొంత బిడ్డ కంటే ఎక్కువ ఎవరు? సంఘ విశ్వాసులు. సొంత బిడ్డనైనా మర్చిపోవచ్చు, కానీ విశ్వాసాన్ని మర్చిపో. ఎందుకంటే దేవుడు వారి మీద నీకు బాధ్యత ఇచ్చాడు. వారి యొక్క ఆలోచన, వారి క్రియలు, వారి అభివృద్ధి నీ చేతిలో, నీ ప్రార్థనలో ఉన్నాయి. అటువంటి ప్రార్థన చేయాలి. ఎవరి కోసం చేయించుకున్నా వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు. నీ ప్రార్థన ఫలిస్తే నీ ఇంటిలో మేచిన పశువు మరొక దొడ్డులోకి ఎందుకు వెళ్తుంది? అవతల దొడ్లో పచ్చకుందా? నీ యజమానుడిగా నువ్వు దానికి సంపూర్ణ ఆహారం పెట్టినప్పుడు ఎదుటివారి దొడ్డుగా ఆహారం కోసం ఎదురు చూడదు. అంటే నీ గొర్రెలు ఎదుటివారి యొక్క గొర్రెలోకి మందలోకి వెళ్తానంటే నువ్వు మేత సరిగ్గా పెట్టట్లేదని అర్థం. లోక సంబంధంగా. నిజమైన సంబంధంగా చూస్తే యాజకుడు తన పిల్లల నిమిత్తం ఎవరైతే నొచ్చుకుంటున్నారని మాట్లాడటానికి కారణం నీవే అవుతావు. అందుకే సంఘాల్లో నొచ్చుకున్నట్టుగా మాట్లాడక, నోటికి ఎంత వస్తే అంత సాతానుకు ఉద్రేహపరుస్తాడు. ఆ ఉద్రేహంలో మాట్లాడేస్తారు, కానీ వారి హృదయాలు గాయపడతాయని గుర్తెట్టుకోండి. గద్దించిన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆ గద్దింపు వారికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తే గద్దింపు ఎలాగుంటుందో ముందు చెప్పండి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకినప్పుడు నీ నోటి నుండి పరిశుద్ధాత్మ మాటలు బయటికి వెళ్ళినప్పుడు ఆ మాటలు ఎంత గంభీరంగా ఉంటే వారికి చెప్పండి. అప్పుడు వారు గ్రహిస్తారు. అప్పుడు ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో వారికి అప్పుడు నేర్చుకుంటారు. నేర్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మాట్లాడిన వారికి అర్థం కాదు, మామూలు మంచే అనుకుంటారు. అది ప్రవర్తన, అది కనపరిచే విషయం నీకు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవునికి విలువలు నీ సంఘానికి చెప్తే ఎవరేమి చెప్పున నిన్ను విడిచి వెళ్ళరు. నా తండ్రి, నన్ను పోషించే నా తండ్రి ఉన్నాడండి. నేను కష్టంలో ఉన్నాను, నాకు ఎంతో ధైర్యం ఇచ్చిన నా తండ్రిని విడిచిపెట్టి ఎందుకు వెళ్తాను? సాతానుగాడు అంటాడా, నీ తండ్రి అంచోపు డబ్బులు అడుగుతున్నాడు, అక్కడ ఏమొస్తుందో పలానా చోటకెళ్ళని. సాతానుగాడి సంఘాలను విడగొట్టేదేవాడు, విశ్వాసాలని అక్కడికక్కడికి వెళ్ళి గాయపరిచేదేవాడు. అది గాయపరచకుండా తోడేలు నీ గుంపులో రాకుండా కాపాడుకుని యాజకుడు పని. ప్రార్థన చేయగల ఆలోచన నీకుండాలి. ప్రార్థన చేసి కట్టుకునే తలంపు దేవుడు నీకు ఇచ్చాడు సహోదరుడా, విశ్వాసం. అందుకే స్వస్థత కొరకు నీచ ప్రార్థన ద్వారా స్వస్థత పడిన ప్రతి కుటుంబం, ఏ మనిషి కూడా నిన్ను విడిచిపెట్టాలి. ఎందుకంటే నీ ప్రార్థన తన స్థితిగతుల్ని మార్చిందని అతను స్వస్థపడిన ప్రతి వారు నీకు సాక్షులుగా నిలుచుంటారు. ఒకవేళ నిజంగా సాక్ష్యంగా స్వస్థత పడి నీ అవసరం తీర్పుకి వెళ్ళిపోతే రేపు పొద్దున అడుగుతాడు దేవుడు, పరలోకం ఖచ్చితంగా నిలబెడతాడు. వాళ్ళని నిలబెట్టి, నీ యాజకుడు నీ కొరకు కన్నీరు కార్చాడు, ఎంతసేపు ప్రార్థన చేశాడు చూడు, ఎంత కన్నీరు కార్చాడు అని అప్పుడు చూపిస్తాడంట. ఇంత మహిమ గల, ఇంత గొప్ప ప్రార్థన యాజకుడిని విడిచిపెట్టి నరకానికి పాత్రుడు అయిపోయావు, నరకానికి వెళ్ళిపోతున్నావు. అది గొప్ప. ఇంత మంచి సేవకుడు నీకు ఇచ్చినా నువ్వు గమనించలేదంటే తప్పు. వారిని నరకానికి ఇడ్చుకుపోతారు. కాబట్టి యాజకులారా, విశ్వాసులారా గమనించండి, ప్రార్థన చేయండి. యాజకులారా, మీ సంఘాలకు, మీ విశ్వాసాలకు ప్రార్థన నేర్పండి. ప్రార్థన స్వస్థత కూడుకలు కలిగిన ప్రార్థన నేర్పినప్పుడు స్వస్థపడతారు. నిన్ను ఎంతమంది ఎన్ని చెప్పినా విడిచిపెట్ట, ఎంతమంది ఫోన్ నెంబర్లు ఇచ్చినా వారి దిష్టిలోకి రావు. చాలామంది మధ్యలో ఏం చేస్తారు, చాటుగా ఫోన్ నెంబర్లు, విజిటింగ్ కార్డులు ఇస్తున్నారు. చాలా తప్పది. ఎందుకంటే ఇవ్వనివ్వండి, నష్టం ఉంది. నీ ప్రార్థన బలమైందైతే నిన్ను విడిచి ఎందుకు వెళ్తారు? పరలోక మర్మాలు దేవుడు నీకు అందించినప్పుడు ఆ మర్మాలు అందుకోకుండా కప్ప గొంతులేసినట్టుగా అలా గంతులేస్తే ఏ మనిషికి, ఏ కుటుంబానికి స్వస్థత ఉండదు, అభివృద్ధి ఉండదు, మనశ్శాంతి ఉండదు, నెమ్మదనం ఉండదు. కనుక మీరందరూ గమనించి ప్రార్థించే కృపను ఆ దేవదేవుడు మనందరికి అందించి బలపరచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. దయగల దేవా, ప్రేమగల రక్షక, వందనాలు. ఇంతవరకు మాటలు నీవే మాట్లాడని పిల్లతో అని నమ్ముచు, నీ దీన దాసుడిని మరుగుపరిచి నీవే మాట్లాడి నీ బిడ్డలకు బయలుపరచావని నమ్ముతూ స్తుతిస్తున్నాను. అలాగే మా దేశంలో ఉన్న ప్రజలు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ రెక్కల చాటుకు చేరుస్తున్నాను. కోడి తన పిల్లల్ని ఎలాగది పిలిచి తన రెక్కల చాటున దాచుకుంటుందో అలాగే నీ బిడ్డలందరినీ సాయంకాల పూట
ఏ దేశమైనా, ఏ గ్రామమైనా, ఏ పట్టణమైనా, ఏ పల్లె అయినా, ఏ ఇల్లు అయినా, ఏ గృహమైనా, ఏ మనిషి అయినా దేవుడు నాకు తోడు లేడు అని నేరము నీ మీద లేకుండా, దేవుడు నన్ను చూడలేదు అనుకోకుండా, అందరి మీద నీ కని దుస్తుందని ఏదో ఒక సమయంలో నీ ఉనుకుని ఎరిగి ప్రార్థించే కృపను వినుచున్న వారు ఈ వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వినుచున్న ప్రతి వారి యొక్క హృదయాలను తెరవండి. విశ్వాసముతో కూడిన ప్రార్థన చేయగల మనసును వారికి దయచేయండి. ఏ మనిషిని, ఏ మతాన్ని, ఏ కులాన్ని దూషించవద్దు, ద్వేషించవద్దు. దానివల్ల వచ్చే ప్రయోజనం లేదు. అందరూ సమానులే. అందరూ దేవుడు అనుగ్రహించే కృప ద్వారా జీవించవలసిన వారే. అందరి మీద నీ ఆత్మను కుమరించు. అందరు నా సహోదరులు, నా బంధుమిత్రులు, నా అన్నదమ్ములు, నా కజలులు, తల్లిదండ్రులు, రక్త సంబంధికులుగా భావించి నీ పాదములు ఎదుట మరపెడుచునకి ఈ ప్రార్థన అంగీకరించి నెరవేర్పదాయిచ్చమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామను పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మనందరం మాకు దయచేసి మా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించు. మమ్మల్ని శోధన కింద తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతర నీవు నా తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, అపాదికులం ప్రభు. యేసు రక్తమే జయము, అపాదికులం ప్రభు. సంపూర్ణ విజయం, అపాదికి అంతకు ఆశ. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మ అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.